నాయక్ గారు. డయాస్కి నమస్కరిస్తూ, నా పేరు అంజయ్ నాయక్, ఆర్ట్ ఫ్యాకల్టీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో పనిచేస్తున్నాను. అన్న రమణారెడ్డి అన్నతో చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. అయితే అమరజ్యోతి శిల్పి అయిపోయిన తర్వాత నేను ఒక ఆలోచనలో వచ్చిన కవిత రాయాలనుకున్నాను. సో అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉండేది, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉండే టైంలో నేను రాశాను. విత్ యువర్ పర్మిషన్ ఐ ప్రజెంట్ వచ్చిన కవిత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అమరవీరుల ఆత్మకు అమరజ్యోతివై సుపరిపాలన తెలంగాణకై ఈ సచివాలయము, స్వరాష్ట్ర సాధనకై రాజ్యాంగమే కదా మాకు సుబృత్తి, ఓ నిలువెత్తు బాబాసాహెబు. సకల జనుల కలసాకారమే ఈ ఆకారాలు, ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టు. ఆ ముచ్చటైన 3 కట్టడాలు చూసి మురిసేను ఈవేళ మా తెలంగాణ తల్లి. సాగర హారానికి స్ఫూర్తినిచ్చిన హుస్సేని సాగరు, ఆ సాగరు మణిహారంలో ఈ 3 రత్నాలు పొదిగి అలంకారమునిచ్చినప్పుడు మురిసేనమ్మ ఈవేళ మా తెలంగాణ తల్లి. సాగరు నడిబొట్టున శాంతి సామరస్యానికి ధర్మానికి ప్రతీక ఈ ఏకశిలా బుద్ధుడు. ఆ బుద్ధుడి మార్గంలో నేనంటూ వెనకాలే నిలిచిన ఓ బాబాసాహెబు. తెలంగాణ మట్టిలో దొరికిన కోహినూరు వజ్రానికి వేలగట్టగలమా? సింగరేణి నల్ల బంగారం తరుగున కలలం ఆనాటి కాకతీయుల రామప్ప, ఈనాటి శిల్పాలయం యాదాద్రి. ఎన్నెన్నో తెలంగాణ తల్లి సిగలో చేరదా మరో 3 శిఖరాలు చూసి మురిసిపోవమ్మా మురిసిపోవమ్మా. ఇక అమరవీరుల ఆత్మజ్యోతి ఆరబోదు, మీ ఆశయాలే స్ఫూర్తినిచ్చేలా శిల్పి రమణారెడ్డి సార్ రమణీయమైన రూపమునిచ్చేను. ఓ అమరులారా, మినుగురు పురుగుల వలె ఏకమై నిత్యం వెలుగునిచ్చే దీపపు ఆకారము లాంటి ఆలయములో మీ త్యాగాల గుర్తులు భావి తరాలకు స్ఫూర్తినిచ్చినప్పుడు, గడ్డి పోచ కూడా గడ్డపారైనప్పుడు వీరులను చేయగల